అందరికీ నమస్తే. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు. అనుముల రేవంత్ రెడ్డి గారు. మన తెలంగాణ వచ్చి ఎన్ని సంవత్సరాలయింది? 14-25 వరకు వచ్చినాం. 11 సంవత్సరాలయింది. తెలంగాణ నిధి వ్యవస్థను తెచ్చుకున్నాం. మన ఉద్యోగాలు మనం చేయాలని, మన నిధులు మనం వాడుకోవాలని, మన నీళ్ళు మనమే వాడుకోవాలని. అంతే కదా? నీళ్ళు, నిధులు, నియామకాలు. కానీ 11 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్, ఇది 11th ఇయర్ కదా, 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏపీలోని అధికారులందరూ కూడా డిప్యుటేషన్ పేరుతో తెలంగాణకు వస్తున్నారు. రిటైర్మెంట్ ఉద్యోగులు తెలంగాణకు వచ్చి నియామకం అవుతున్నారు. లక్షల జీతాలు. ప్లస్ అక్కడ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, రిటైర్మెంట్ కాకపోయినా అక్కడ చేస్తున్న వాళ్ళు డిప్యుటేషన్ పేరుతో తెలంగాణకు వస్తున్నారు. అందుకే నేను పేర్లను అడిగినా. ఎందుకంటే ఇక మనకు తెలంగాణకు ముఖ్యమంత్రి అవసరం లేదు. ఏపీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి డిప్యుటేషన్ తెచ్చుకుంటే ఇబ్బంది ఏముండదు. ఇంకా మళ్ళీ మనం మన ముఖ్యమంత్రి వాళ్ళ ముఖ్యమంత్రి వేరుగా ఎందుకు ఉండాలి? నేను కొన్ని విషయాలు చెప్తాను. నేను మీకు మొన్న వితిన్ 3 days టైంలో 2 ఆఫీసర్లు డిప్యుటేషన్ పేరు మీద ఇక్కడికి వచ్చారు. కీలకమైన పోస్టులు ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ ఈ 20 monthsలో దాదాపు 15-20 మంది రిటైర్మెంట్ ఆఫీసర్లు ప్లస్ కొంతమంది నియామకమైన వాళ్ళు, రకరకాల ఏపీ వాళ్ళు వచ్చి తెలంగాణలో వాలిపోయినారు. అసలు ఏం జరుగుతుంది? ఎవరి రికమెండేషన్ ఎంత పెద్ద రికమెండేషన్తో వాళ్ళు వస్తున్నారు? అన్ని విషయాల మీద మాట్లాడదాం. కానీ వీడియో చూసిన వాళ్ళు 50% సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఒక వీడియోను యావరేజ్గా 5 minutes చూస్తున్నారు. చాలా గ్రేట్. అది మీరు ఇచ్చిన గ్రేటే. అది 5 నిమిషాలు చూడడం ఒక వీడియోను అంటే అది గుడ్ అచీవ్మెంట్. అయితే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్కి, తర్వాత మీ నియరెస్ట్ లొకేషన్స్లో ఉన్న వారికి అది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది వార్త. కాబట్టి ఈ వార్త ఖచ్చితంగా రీచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్జెక్ట్లో పోతే ఇవన్నీ జీవోలు, మన గవర్నమెంట్ ఇచ్చిన జీవో. మన తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎనర్జీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చింది. ఏమని వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఇది జస్ట్ 12వ తారీఖు నాడు వచ్చింది. ఇవాళ ఎంత తారీఖు? 13వ తారీఖు, అంటే నిన్ననే వచ్చింది అనమాట. ఏమని వచ్చింది? ద ప్రెజెన్స్ ఆఫ్ రూల్ ఇష్యూడ్ ద రిఫరెన్స్ స్టేట్ గవర్నమెంట్ హియర్ పోస్టెడ్ నందకుమార్ సిఈ ప్రాజెక్ట్ TGSPDCL యాజ్ చీఫ్ ఎలక్టోరల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ CIG హైదరాబాద్ ఆన్ డిప్యుటేషన్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఈ నందకుమార్ అనే అతను TGSPDCLలో పనిచేస్తున్నాడు, ఏపీ ఆఫీసర్. ఈయన అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద వచ్చేసిండు. ఎక్కడ వచ్చేసిండు? ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ CIG హైదరాబాద్ అని డిప్యుటేషన్ బేసిస్, హైదరాబాద్కు డిప్యుటేషన్ మీద వచ్చిండు. ఇక ఎవరి రికమెండేషన్ మీద వచ్చిండో, ఎంత పెద్ద రికమెండేషన్ మీద వచ్చిండో తెలియదు. నవీన్ మిట్టల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిన జీవో ఇది, గవర్నమెంట్ డిసిజన్. ఇది నవీన్ మిట్టల్ ఇచ్చిందంటే గవర్నమెంట్ డిసిజన్. అసలు మన తెలంగాణలో ఇక్కడ కరీంనగర్ ఉండేవాళ్ళు, ఆదిలాబాద్ ఉండేవాళ్ళు, తర్వాత ఇక్కడ మహబూబ్నగర్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళు వీళ్ళు హైదరాబాద్లో పనిచేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఫెసిలిటీస్ ఉంటాయి, పిల్లల చదువులో, హాస్పిటల్లో రకరకాల ఇష్యూస్. కానీ వీళ్ళకు తెలంగాణలో దొరుకుతలేరు. మొత్తం ఏపీ వాళ్ళని తీసుకొచ్చుకొని నింపుతున్నారు. ఇక్కడ ఇన్స్పెక్టర్ అనే పోస్ట్ చాలా పెద్ద పోస్టు. ఏం డిపార్ట్మెంట్ ఇది? ఈ డిపార్ట్మెంటు ఎక్కడొచ్చింది? చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ CIGకి వచ్చిండు. ఏంటినా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్. ఏం చేస్తాడు ఈయన అంటే, మన దగ్గర కట్టే విల్లాలు కావచ్చు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు కావచ్చు, కంపెనీలకు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలకు పవర్ సప్లై కావాలంటే ఈయన అప్రూవల్ కావాలి. పెద్ద కీలకమైన పోస్ట్. దీనికోసం మనోళ్ళు మహామహోలు పోటీ పడ్డారు. కానీ మనోళ్ళకి ఇయ్యరు. తెలంగాణలో నమ్ముతలేదు గవర్నమెంట్. కాబట్టి ఏపీ ఆఫీసర్లకు ఇస్తే వాళ్ళు మన చెప్పు చేతుల్లో ఉంటారు. అయితే ఏపీ ఆఫీసర్ కావాలి, లేకపోతే రిటైర్మెంట్ ఆఫీసర్ కావాలి. ఇట్లా ఈ పోస్ట్ పోయింది. నేను ఇంకొకటి చూపిస్తా చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట. ఏమని ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో? ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏపీ జెన్కో ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ ఆఫ్ శ్రీమతి రాజేశ్వరి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ జెన్కో విజయవాడ టు తెలంగాణ సౌదర్న్ పవర్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ లిమిటెడ్. డైరెక్ట్గా ఏపీ జెన్కో నుంచి తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కు TGSPDCLకు ఫర్ 3 years ఆర్డర్స్ ఇష్యూడ్. అక్కడ నుంచి ఇక్కడికి డిప్యుటేషన్ మీద వచ్చింది ఆఫీసర్. ఎవరు? వాళ్ళ పేరేం పేరు? రాజేశ్వరి మేడం అంట, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. డైరెక్ట్గా ఏపీ నుంచి తెలంగాణకు డిప్యుటేషన్. ఇక ఈ మామూలు రికమెండేషన్ అయితే కాదు. ఇది బాబోరి గారి రికమెండేషన్ అయి ఉండాలి, లేకపోతే ఇంకెవరిని అంతకన్నా ఆ లెవెల్లో ఉండే ఒక పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు ఏపీలో. మన గవర్నమెంట్లో ఉన్న ప్రముఖులకు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళ రికమెండేషన్ అన్న అయి ఉండాలి. అంటే తెలంగాణను నింపుతున్నారు ఏపీ ఆఫీసర్లతో. మనం తెలంగాణ తెచ్చుకుందే మన ఉద్యోగాలు మనకు కావాలని, మనోళ్ళు పనిచేయాలని.
మనోళ్ళు అయితే మనకు ప్రేమగా పనిచేస్తారు, మన రైతులకు ప్రేమగా పనిచేస్తారు, మన ప్రజలకు ప్రేమగా సర్వీస్ అందిస్తారని. కానీ ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డిపార్ట్మెంట్లలో చాలా డిపార్ట్మెంట్లు ఇంకా కొన్ని నేను చెప్తాను, నేను మొత్తం నా దగ్గర సమాచారం లేదు, కానీ 70-75% సమాచారం ఉంది. మన ఆఫీసర్లందరూ కూడా ఇప్పుడు వాళ్ళ కింద అసిస్టెంట్లుగా పనిచేయాలన్నమాట. మనోళ్ళు ఇప్పుడు ఏమంటారు, రెండో తరహా శ్రేణి పౌరులు కరెక్ట్ చెప్పాలంటే. అంటే మనం డిసిజన్ మేకర్స్ కాదు, డిసిజన్ వాళ్ళు తీసుకుంటారు, మనం కింద పనిచేస్తూ ఉండాలి, వాళ్ళు మోచేతు నీళ్ళు తాగుతూ ఉండాలి. ఇది పొలిటికల్ డిసిజన్. అక్కడ పొలిటీషియన్స్ లేకపోతే అక్కడ ఉన్న పెద్ద మనుషులు రికమెండ్ చేస్తే ఇక్కడున్న పెద్ద మనుషులు మన పాలకులు ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఏపీ నుంచి తీసుకొచ్చుకొని తెలంగాణలో పెట్టుకున్నారు. ఇక దీన్ని ఏమనాలి? ఇంకా దీనికి ఇంత మాత్రానికి తెలంగాణ ఎందుకు, తెలంగాణ రాష్ట్రం ఎందుకు, తెలంగాణకు ముఖ్యమంత్రి ఎందుకు? ఏపీ రాష్ట్రమే, ఏపీ ముఖ్యమంత్రి ఉంటే బెటర్ కదా. చంద్రబాబు నాయుడు కూడా బాగా కోరికున్నది తెలంగాణ నేను పాలించాలని. ఆ రేవంత్ రెడ్డి కూడా కింద ఉంటే డిప్యూటీ ముఖ్యమంత్రి ఇంకేమైనా కింద పోస్టులు ఉంటే పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేస్తే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉండదు, ఇట్లాంటి వార్తలు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకోసం పెట్టుకుంటున్నారు? రగిలిపోతున్నారు మన తెలంగాణ ఉద్యోగులు, రగిలిపోతున్నారు. ఏంది ఇది? మన తెలంగాణలో మళ్ళీ ఏపీ ఆఫీసర్స్ వచ్చి పాలించడం ఏంది ఇక్కడ అని. ఇక ఏపీ పాలకులు వచ్చి పాలించేస్తే దరిద్రం పోతుంది కదా. ఈ లొల్లి ఉండదు, తెలంగాణ లొల్లే ఉండదు. ఇక తెలంగాణ అనే స్టేట్ కూడా వద్దు, మనం ఏపీగా ఉందాం, కలిసి ఉందాం. విడిపోయి కలిసి ఉందాం అనుకున్నాం, వద్దు, మనం విడిపోయి ఇప్పుడు కలిసి ఉందాం. ఇది బెటర్ నినాదం. సీఎం ఆఫీస్లో పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు రిటైర్మెంట్ అయ్యాడు. ఆయన గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిండు. ఆయన వచ్చి ఇక్కడ సీఎం తర్వాత సీఎం ఆఫీసులో పనిచేసే వాళ్ళకి అందరికీ ఆయన హెడ్. ఇక్కడ కర్రి శ్రీరామ్ అని చెప్పి ఒక ఆయనని డిజిటల్ డైరెక్టర్ చేసిన, తెలంగాణ డిజిటల్ డైరెక్టర్, ఆయన ఏపీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది అంటే లాస్ట్కి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఏపీలో రిటైర్మెంట్ అయిన సిఎస్ చీఫ్ సెక్రటరీ. మన కాళేశ్వరం ప్రాజెక్టుకు, మన పాలమూరు ప్రాజెక్టుకు, మన సీతారామ ప్రాజెక్టుకు, మన దగ్గర కట్టే అన్ని ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వద్దు అని ఢిల్లీతో కంప్లైంట్ చేసి లాబింగ్ చేసిన సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారు, ఆయన ఇప్పుడు మనకు ఇరిగేషన్ సలహాదారుడు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు ఏపీ వాళ్ళు రిటైర్మెంట్ అయితేనేమో ఇక్కడ ఇట్లాంటి పోస్టులు సలహాదారుడు, తర్వాత పర్సనల్ సెక్రటరీలు, రకరకాల పోస్టులు నింపుతున్నారు. ఎంప్లాయీస్కి ఏమో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? తెలంగాణ ప్రజలను ఏపీ అధికారుల కింద, ఏపీ రిటైర్మెంట్ అయిన అధికారుల కింద, చంద్రబాబు గారి రైట్ హ్యాండ్ల కింద, లెఫ్ట్ హ్యాండ్ల కింద తెలంగాణ ప్రజలు పాలింపబడాలని ఈ గవర్నమెంట్ కోరుకుంటుందా? అందుకే నేను స్పెసిఫిక్ డిమాండ్ ఉంది, ఇంకా మనకు రేవంత్ రెడ్డి వద్దు, చంద్రబాబు కావాలి. చంద్రబాబు వచ్చేస్తే ఈ డిప్యుటేషన్లో గోల ఉండదు, అక్కడ రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇక్కడ పెట్టుకోని అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా మనం ఏపీ వాళ్ళ కిందనే పనిచేసుకునే అవకాశం, బంగారం లాంటి అవకాశం వస్తుంది మన తెలంగాణ ప్రజలకి. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. దీనివల్ల మనకేంటి నష్టం? చేస్తే చేయని మనకేంటి నష్టం అంటే, మన ఉద్యోగులకు వచ్చే ప్రమోషన్లు వాళ్ళు కొట్టేస్తున్నారు. యాక్చువల్గా తెలంగాణ రాకముందు ఉద్యమంలో ఇది ఒక పెద్ద సబ్జెక్టు. కొత్తగూడెం ఎన్టీపీసీలో మొత్తం ఆంధ్రులతో నింపబడినరు. అప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పంపించబడినది ఏపీకి. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి నింపేస్తున్నారు ఇక్కడ రకరకాల పవర్ ప్రాజెక్ట్స్లో, రకరకాల డిపార్ట్మెంట్స్లో, రకరకాల ఆఫీసుల్లో నింపేస్తున్నారు మొత్తం. ఏపీ నుంచి తెలంగాణకు చాలా ఈజీగా రావచ్చు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళలో రాలేకపోయినారు. అసలు మనోళ్ళు ఈ విభజన ద్వారా మనోళ్ళు కొంతమంది తెలంగాణ వాళ్ళు పోయి ఏపీలో ఇప్పటికీ పనిచేస్తున్నారు. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చుకునే దమ్ము లేదు. ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటారు, ముఖ్యమంత్రులు కలిసి బిర్యానీ తింటారు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఆ ఎంప్లాయీస్ని తీసుకురాలేదు ఇప్పటికి కూడా. ఇంకా నలిగిపోతున్నారు వాళ్ళు. పాపం 5 రోజులు ఆడ పని చేయాలి, హైదరాబాద్కి వచ్చేయాలి, పిల్లల బిడ్డలు అంతా ఇక్కడ ఉంటారు, మళ్ళీ ఆడుకోవాలి, మళ్ళీ ఇడికి రావాలి. ఇంకా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఈ 11 సంవత్సరాల నుంచి ఏపీకి తెలంగాణకు తిరుగుతూనే ఉన్నారు. అలా తీసుకురాలే. ఏం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? ఏపీ అధికారులను తీసుకొచ్చి పై స్థాయిలో పెట్టుకోవడం వల్ల మన తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్స్ దొరకలేవు. వాళ్ళు పైకి వస్తే కింద ప్లేసులు ఖాళీ అవుతాయి. కింద ఖాళీ అయితే మన నిరుద్యోగులు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి.
అంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదా? ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ డేట్ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇయ్యలే. ఒక్క ఉద్యోగం ఎగ్జామ్ జరగలే. ఒక్క ఇంటర్వ్యూ జరగలే. ఏమీ కాలే. గతంలో రేవంత్ రెడ్డి గారు పీసీ చీఫ్గా ఉన్నప్పుడు మొత్తం బీహారీల చేతులకు పోయిన తెలంగాణ, బీహార్లు మొత్తం పాలిస్తున్నారని అన్నారు. యాక్చువల్గా ఈ ఐఏఎస్లు వీళ్ళంతా ఐపీఎస్లు అంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, డిఓపిటి అని పిలుస్తారు దాన్ని. ఆ డిఓపిటి కింద యూపీఎస్సీ కింద రిక్రూట్ అయిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో పనిచేయాలని వాళ్ళు కేటాయిస్తారు. మన తెలంగాణలో కూడా చాలా చాలా రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. కేరళలో ఉన్నారు ఐఏఎస్లు, మహారాష్ట్రలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. డిఓపిటి ద్వారా వాళ్ళు అటు ఇటు పనిచేస్తుంటారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా గవర్నమెంటే ట్రాన్స్ఫర్లు కొట్టుకొని గవర్నమెంటే ఇక్కడ ఆఫీసర్స్ పోస్ట్ మొత్తం కూడా ఆంధ్రోళ్ళకి ఇస్తే ఏమని పిలవాలి? అసలు తెలంగాణకు మళ్ళీ ఉమ్మడి ఏపీలో ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇప్పుడు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ నిరుద్యోగులకు, మన పిల్లలకి ఎట్లాంటి నష్టం జరిగిందో మళ్ళీ అదే నష్టం జరుగుతుంది. మళ్ళీ సేమ్, ఏం మారలే. మళ్ళీ అందరు నింపుకుంటుంది. వాళ్ళందరినీ మళ్ళీ వెనుకకు పంపాలంటే మరొక ఉద్యమం చేయాలేమో. అసలు ఉద్యోగులను పంపాలన్నా, ఈ ఉద్యోగులను పెడుతున్న ముఖ్యమంత్రి ఇంటికి పంపాలా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు. కానీ ఇది తాత్కాలిక నష్టం కాదు. ఇది మన తెలంగాణ ఆత్మగౌరవ సమస్య. మన ఆత్మగౌరవం, మనోళ్ళు వాళ్ళ కింద పనిచేయాలంటే చచ్చిపడుతున్నారు. ఉమ్మడి ఏపీలోనే చచ్చిపోయి బతికిరు మనోళ్ళు. మళ్ళీ చచ్చిపోయి బతకాల్సి వస్తుంది తెలంగాణలో చచ్చిపోయి బతకాల్సి వస్తుంది. తెలంగాణ రాకముందు సచ్చినం, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకు సావాలి? దీనికి ఎక్కడ ఉద్యమం పుడుతుంది? ఎవరు వ్యతిరేకిస్తారు? ప్రభుత్వ ఉద్యోగులేమో బయటకు వస్తే మళ్ళీ మెమోలు ఇస్తారు, వాళ్ళకు ఉద్యోగాలకి తీసేస్తారు, కక్ష పడతారు, వాళ్ళను ప్రమోషన్లు ఇయ్యరు, ట్రాన్స్ఫర్లు చేయరు. 1,00,000 సమస్యలు ఉన్నాయి. డిప్యుటేషన్, ఇక్కడ మినిస్టర్లు డిప్యుటేషన్ పెడితే కూడా అయితే లేదు. ఏపీ నుంచి ఎంత పెద్ద మనిషి రికమెండేషన్ పెడితే డిప్యుటేషన్ కింద ఆఫీసర్ ఇక్కడ వస్తున్నారు. టీహబ్ సిఇఓనో చైర్మన్ ఎవరో దానికి, ఆయన ఏపీ. తర్వాత మన రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ రెడ్కో, దీనికి వావిలాల అనిల మేడం, ఆమె ఇన్ఛార్జ్. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. ఇక అన్ని కింది పోస్టుల్లో సీఎం కింద ఉండే పోస్టులు మొత్తం ఏపీతో నింపుకునే బదులు సీఎం పోస్టునే ఏపీ వాళ్ళతో నింపేస్తే దరిద్రం పోతుంది. తెలంగాణ తెచ్చుకున్న దరిద్రం కూడా పోతుంది మనకు. మనం అందరం మళ్ళీ ఎప్పటిలాగానే మంది మోచేతి నీళ్ళు తాగుకుంటూ 2వ శ్రేణి పౌరులుగా, 3వ శ్రేణి పౌరులుగా, 4వ శ్రేణి పౌరులుగా, అటెండర్లుగా మన బతుకును మళ్ళీ కొనసాగించవచ్చు. ప్రభుత్వం ఈ వినతిని పరిశీలించి తొందరగా నిర్ణయం తీసుకొని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.